హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుడు, మహోన్నతుడు, అద్భుతాలు జరిగించువాడు, ఆశ్చర్యకార్యములు జరిగించువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నది. ఫాదర్ చాలా ప్రత్యేకమైన పదము. మన జీవితంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పరలోకమందున్న మా తండ్రి హల్లెలూయా. రెండవది మన భూమి మీద ఉన్న మన తండ్రి అంటే ఫిజికల్ ఫాదర్, మనకు జన్మనిచ్చిన తండ్రి. మూడవది మన ఆత్మీయ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. మొట్టమొదటిగా పరలోకమందున్న మా తండ్రి. యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించినప్పుడు దేవుణ్ణి ఎలా అడ్రస్ చేయాలి అంటే అనేకమైన ఉన్నవి. దేవుని గురించి వివరించడానికి ఆయన టైటిల్స్ కానీ అనేకమైనవి ఉన్నవి. కానీ మనము ఆయనను తండ్రిగా సంబోధించాలని, అంత సమీపంగా కుమారులుగా మనము ఉండాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. దాన్ని బట్టియే ఆయన దిగి వచ్చి వెల చెల్లించి దేవునికి మనిషికి మధ్య ఉన్న దూరమును తొలగించి సమీపస్తులుగా చేశాడు. తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. మనము కూడా దేవుని సమీపించినప్పుడు తండ్రిగా గుర్తించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పాత నిబంధన కాలంలో ప్రజలు దేవుణ్ణి చేరుకుంటానికి భయపడేవారు. అతి పరిశుద్ధ స్థలములోనికైతే ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించగలిగేవాడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఉన్న పాటున ఆయన సన్నిధికి వెళ్ళగలుగుటకు, అబ్బా తండ్రి అని పిలుచుటకు ఆయన ద్వారము తెరిచాడు. సంతోషంగా ఉన్నారా? దూరంగా ఉండి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి నీకు సమయం ఇస్తాను, అందరికీ కాదు ఒకరికే ఇస్తాను అంటే ఎలా ఉంటుంది? కానీ ఏ క్షణమైనా ఏ సమయమైనా ఆయనను చేరుకోవటానికి, నీ హృదయము తెరిచి మాట్లాడటానికి, నీ కష్టం చెప్పుకోవటానికి, నీ సంతోషమును వ్యక్తం చేయడానికి తండ్రిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అయితే మోషే చెప్తాడు కదా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సన్మానిస్తున్నారా? గౌరవిస్తున్నారా? చెప్పిన మాట వింటున్నారా? రాను రాను సంవత్సరాలు గడిచే కొలది చెప్పిన మాట వినటము చాలా తక్కువైపోతుంది. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలంటే కూడా భయపడే రోజులు వచ్చినవి. కానీ బైబిల్లో రాయబడిన మాట, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. తండ్రి గురించి మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా మన మధ్యకు వచ్చారు. క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిగా తండ్రి నుండి మనము గమనించాల్సింది ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవో అని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గాడ్ గేవ్ హిస్ సన్. దేవుడు ప్రేమించాడు, తన కుమారుణ్ణి బలిగా అర్పించుటకు ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు, నా కొరకు. అది ప్రేమలో త్యాగం ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించాడు. మీరు లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే తప్పిపోయిన కుమారుని గురించి, ఆయన డబ్బులన్నీ తీసుకెళ్ళాడు, ఖర్చు పెట్టేసుకున్నాడు, వ్యర్థమైపోయింది, డబ్బులు లేని స్థితిలో ఉన్నాడు, తినటానికి ఆహారం కూడా లేని స్థితిలో, పందుల పొట్టు కూడా దొరకని సందర్భంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రి ఇంట్లో పనోళ్ళకి భోజనం ఉంది, నేను వెళ్ళే పనోళ్ళలో ఒకలాగా ఉంటుందని తిరిగి వస్తున్నాడు. పశ్చాత్తాప హృదయంతో తిరిగి వస్తున్నాడు. అదే తండ్రిని చూడండి, అక్కడ దూరము నుండి చూచి జాలిపడి తండ్రి హృదయము, జాలిగల హృదయము. వెళ్ళిపోయావు కదా, ఫైట్ చేసి మరి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయావు కదా, చెప్తా నీ సంగతి అన్నట్టుగా లేడు తండ్రి.
ఈ లోకపు తండ్రులే అలాగుంటే పరలోకపు తండ్రి మరింత ప్రేమ గలవాడు, మరింత జాలి గలవాడు. మీరు గుర్తించండి. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చాడు. ప్రేమించాడు కాబట్టి కృపను చూపిస్తున్నాడు. చూడండి 2 సమూయేలు 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 2 శామ్యూయల్ 7:14 చదవండి ఎవరన్నా. నేను అతనికి తండ్రినయ్యుందును, చూడండి, నేను ప్రేమిస్తున్నాను, తండ్రిగా ఉంటాను, నువ్వు నా కుమారుడిగా ఉంటావు, నా కృప నీకు దూరం చేయను. ఓకే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును. ప్రేమించాడు కాబట్టి కృప చూపించాడు, కానీ శిక్ష కూడా ఉంటుంది. ప్రేమించాడు కాబట్టి ఇంకేమి చేయడు, కృప చూపించాడు కాబట్టి ఇంకేమి శిక్ష లేదు అని అనుకుంటానికి వీలు లేదు. కరెక్షన్ ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఇది మీరు గుర్తించాలి. ఓకే, ఇది ప్రేమ. రెండవదిగా తండ్రి నుండి మనం గమనించాల్సింది ఏంటంటే హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. తండ్రి అన్నీ చూసుకుంటాడు. ఇంటిలో పోషణ కానీ, పిల్లల ఫీజులు కానీ, వాళ్ళకి బట్టలు కానీ, వారి భవిష్యత్తు కానీ అంతా తండ్రే చూసుకుంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉన్నట్టుగా ఆకాశ పక్షులు చూడండి, మీ పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన నిన్ను దేవుడు విడిచిపెడతాడా? నీ పోషణ ఆయన బాధ్యత. హల్లెలూయా. హీ ఈజ్ అ ప్రొవైడర్. ఫిలిప్పీ 4:19 చూస్తే చదవండి. ఫిలిప్పీ 4:19 చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ప్రతి అవసరము తీర్చువాడు. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. అరణ్యములో ఏమీ లేదు, అక్కడ మన్నాను అనుగ్రహించాడు, బండలో నుండి మధుర జలమును ఆయన అనుగ్రహించాడు. అక్కడ ప్రజలు 3 రోజుల నుంచి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు మాత్రమే ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నవి. అక్కడున్న మనుషులందరికీ, పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు పంచిపెట్టిన భోజనం పెట్టిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలినవి. హీ ఈజ్ అ ప్రొవైడర్. ఏమీ లేదు కదా, ఎలా ఇస్తాడంటే ఆయన సృష్టికర్త. హీ విల్ ప్రొవైడ్ యూ. దేవుడు అబ్రహాముకు చెప్పాడు, నీకు ఒక్కడైనా ఇస్సాకుని తీసుకెళ్ళి బలిగా అర్పించమని. తీసుకెళ్ళాడు, పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. పనోళ్ళకి చెప్తా, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వస్తామన్నాడు. పైకి ఏదాక ఇస్సాక్ అన్నాడు, మరి బలి పశువు ఏదంటే అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. హీ విల్ ప్రొవైడ్. నీ జీవితంలో కూడా, నీ సమస్యలో అయ్యో ఎలా ఏంటి అంటే యెహోవా ఈరే, ఆయన చూచుకుంటాడు. హీ విల్ గివ్ ద బెస్ట్. హల్లెలూయా. మూడవదిగా తండ్రి అంటే పరలోకపు తండ్రి చేశాడు, ఈ లోకపు తండ్రులు చేయాలి, చేస్తున్నారు, ఇంకా చేయాలి. మూడవది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సామెతలు 22:6 చూడండి. ప్రొవర్బ్స్ 22:6.
ఆ, ఆ. ఇది తండ్రి యొక్క బాధ్యత. బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ మార్గంలో నడవాలో నేర్పించాలి. ఈ లోకపు మార్గాలు కాదు, దైవ మార్గము, దేవుని మార్గము, వాక్య మార్గము, వెలుగు మార్గములో వాడిని నడిపిస్తే వాడు అదే మార్గంలో కొనసాగుతాడు. పెద్దవాడైన తర్వాత కూడా దాని నుండి తప్పిపోడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ, 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 ఆ. ఇంటిలో దేవుని వాక్యముతోనే వారిని మీరు ముందుకు నడిపించాలి. ఇది మీ బాధ్యత, ఇది మీ బాధ్యత. అందుకే సంఘ ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు, బైబిల్ స్టడీ అన్నిటికీ అటెండ్ అవ్వాలి. అలాగే ఇంటిలో కూడా దేవుని వాక్యము మాట్లాడాలి. సామెతలు 13వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించుడు. మనం ఏమనుకుంటాం, బెత్తం వాడాడు కాబట్టి మా డాడీ బ్యాడ్ అనుకుంటారు. వాడకపోతే విరోధి అంట. అంటే బెత్తం వాడదామంటే కర్ర తీసుకుని కొట్టమనే కాదు, డిసిప్లిన్, కరెక్షన్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, చూసి చూడనట్టు ఊరుకుంటే, పోన్లే వాడే తెలుసుకుంటాడులే, పోన్లే వాడే మార్చుకుంటాడులే అని అంటే అది నువ్వు తప్పిపోయావు. నీ బాధ్యత నుండి నువ్వు శిక్షించాలి, నువ్వు క్రమపరచాలి. యూ హ్యావ్ టు కరెక్ట్ హిమ్ అండ్ మేక్ హిమ్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. నువ్వు సరిదిద్దాలి, దేవుని మార్గంలో వాడు నడుచున్నట్లుగా చూసుకోవాలి. హల్లెలూయా. ఇది తండ్రి యొక్క బాధ్యత. ఇంకా అనేకమైన ఉన్నవి. అయితే ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎఫెసీ 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ 6:4 చదవండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి. హల్లెలూయా. రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తండ్రులు పిల్లల కోపము రేపకూడదు. అలాగే కొలసి 3:21, కొలసి 3:21, పిల్లల మనసు కృంగకుండునట్లు డిస్కరేజ్ చేయకండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం ఊరికే ఇరిటేట్ చేయకండి, ఊరికే డిస్కరేజ్ చేయకండి, ప్రోత్సహించండి. తల్లి తండ్రి నమ్మకపోతే, తల్లి తండ్రి పిల్లలతో నిలబడకపోతే, తల్లి తండ్రి ప్రోత్సహించకపోతే మరి ఎవరు చేస్తారు? మరి ఎవరు చేస్తారు? బైబిల్లో రాయబడిన మాట, మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి మరి శ్రేష్టముగా, హల్లెలూయా, హీ విల్ గివ్ గుడ్ థింగ్స్. యాకోబులో రాయబడిన మాట, ప్రతి చూడండి అక్కడ, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చుచున్నది. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. ఆయన నుండి శ్రేష్టమైనది నీకు వస్తుంది. హల్లెలూయా. నీకు మంచి చేయాలనే, నీకు బెస్ట్ ఇవ్వాలనే ఆయన ఇష్టపడుతున్నాడు, ఆశిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన తండ్రిగా తెలుసుకోవాలి. హల్లెలూయా. నీవు ఆయనను అన్ని విషయాలలో కూడా సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. అలాగే నీ ఆత్మీయ తండ్రి నీ కొరకు ప్రార్థన చేసి, నీ కొరకు కన్నీరు కార్చి, నీకు కౌన్సిలింగ్ చేసి, వాక్యంలో నిన్ను కడుతూ ఉన్న నీ ఆత్మీయ తండ్రిని
నువ్వు సన్మానించాలి, గౌరవించాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు పాస్టర్ గారి పుట్టినరోజు, ఈరోజు హ్యాపీ బర్త్డే చెప్పి, అంటే ఈరోజు ఒక్కరోజు హ్యాపీ ఉంటే చాలన్నట్టుగా కాకుండా ప్రతి దినము కూడా ఆయన సంతోషంగా ఉండాలి. మీరు దేవునికి అంగీకారంగా ఉంటే, మీరు దేవుని మార్గంలో నడుస్తుంటే, మీరు వాక్యానుసారంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మను బిడ్డలుగా అంగీకరించినందుకు, కుమారులుగా చేసుకున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినమందు ప్రభా, మేము నీ బిడ్డలుగా, మేము చేయాల్సిన పని నమ్మకంగా చేయనట్లుగా, నీవు మా నుండి ఆశిస్తున్నది నెరవేర్చున్నట్లుగా మేము అప్పగించుకుంటున్నాం. కృపను కుమరించుము. నీ ప్రేమను గుర్తించి స్పందించగలిగినట్లుగా మాకు సహాయం చేయం. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న తండ్రులు తమ బాధ్యతలో ముందడుగు వేస్తూ, ప్రేమిస్తూ, తండ్రి ప్రభా, కుటుంబాన్ని పోషిస్తూ అన్ని విషయాలలో కూడా తండ్రి అనుకూలంగా ఉండున్నట్లుగా, పిల్లల కోపము రేపక, వారి మనసు కృంగదీయక ఉండునట్లుగా సహాయం చేయము. తండ్రి ప్రభా, తండ్రుల హృదయము పిల్లల తట్టు, పిల్లల హృదయము తండ్రుల తట్టు తిరుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. కృపను కుమరించుము, బలపరచుము, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.